హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండు జర్నీ. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వేజెస్ అయితే ఆర్డర్ చేశానండి. అవి అయితే వచ్చేసాయి. ఎప్పటి నుంచో ఆర్డర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా ఆర్డర్ అయితే చేసేసాను. అవి ఎలా ఉన్నాయో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇవైతే ఎలా ఉన్నాయో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను, చక్కగా చూసేయండి. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అయితే సెట్ ఆఫ్ 4 వచ్చేసాయండి. నేనైతే చాలా హ్యాపీ అనమాట. అనుకున్న దానికంటే చాలా బాగా అయితే వచ్చాయండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చిందండి. టూ ఫ్లవర్ వేజెస్ అనమాట. 2 వచ్చేసేమో బ్లూ కలర్లో వచ్చాయి, 2 వచ్చేసేమో రెడ్ కలర్లో వచ్చేసాయి. 4 మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేస్తారా? చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ముఖ్యంగా ఈ రెండింట్లో నాకు రెడ్ అయితే చాలా హైలైట్గా అనిపించింది. సరదాగా మీకే ఫ్లవర్ పాట్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా గట్టిగా ఉన్నాయండి. ఒకవేళ మనం చాలా రోజులు డెకర్ చేసిన తర్వాత వాష్ చేయాలనుకుంటే ఒక్కొక్కటి నిదానంగా తీసుకొని వాష్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి ఇవైతే. ఫ్లిప్కార్ట్లో అయితే నేను చాలా సెర్చ్ చేశానండి. చాలా ఫ్లవర్ పాట్స్ అయితే సెర్చ్ చేసి ఫైనల్గా వీటిని అయితే సెలెక్ట్ చేశానండి. ఎప్పటి నుంచో ఫ్లవర్ పాట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను డెకరేషన్కి. కాకపోతే అంతగా ఏమీ నచ్చట్లేదు అనమాట. ఫైనల్గా ఈ 4 అయితే సెలెక్ట్ చేశాను. 4 రెడ్ కలరే ఉంటే బాగుంటాయి అనుకున్నాను, కానీ 4 రెడ్ కలర్ అయితే అవైలబుల్గా లేవండి. ఇవి రెండు అవైలబుల్గా ఉండేసరికి బుక్ చేశాను. వీటి కాస్ట్ వచ్చేసి నాకు 186 రూపీస్ అయితే పడిందండి. వాడు ప్లాట్ఫామ్ ఛార్జెస్ వేస్తాడు కాబట్టి 13 రూపీస్ అయితే ప్లాట్ఫామ్ ఛార్జెస్ వేసాడు. మొత్తం నాకు 199 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, దగ్గర పెట్టుకుంటే ఎంత లుకింగ్గా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చేసాయండి. వీటి హైట్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అనమాట. మరీ హైట్ అయితే తక్కువగా లేవండి, మీడియంగా అయితే ఉన్నాయి. సరిపోతాయండి. సెల్ఫ్లో పెట్టుకోవడానికి, టీవీ మీద పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. అలాగే టీపాయ్ మీద పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయండి. అయ్యయ్యో, నా బుడ్డిదేమైతే వచ్చేసిందండి. ఇవి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, చికాకు చేయడానికి అయితే వచ్చేసిందండి. ఈ లక్కీ పిల్లని ఆపడం అయితే కష్టం అనమాట. నేను రెడీ అయ్యేలోకి పడుకోబెట్టి వచ్చేసాను. వీడియో తీసుకుంటుంటే లేచి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే వీడియో ఎలా కలా మేనేజ్ చేస్తూ తీసేయాలి. చిన్నపిల్లలు ఎవరైనా రెడ్ కలర్కి అట్రాక్ట్ అవుతారు కదండి. ప్లగ్కి కూడా ఈ రెడ్ కలర్ ఫ్లవర్ పాట్స్ కూడా వస్తుందండి. వాటితో ఆడుకోవడానికి అయితే చూస్తుంది. తనకి ఇచ్చేసాను అనుకో, అన్నీ లాగి పక్కన పడేస్తుంది అనమాట. తనకు అందకుండా పైన పెట్టేయడమే అనమాట. మనం డెకరేషన్గా వాడినా కూడా. చూసారా కదా ఎలా నవ్వుతుందో కుక్క పిల్లలాగా. చూసారా ఎలా చూస్తుందో, అమ్మ నాకు ఇవి ఇస్తుందేమో, చక్కగా ఆడుకుని పాడు చేయొచ్చు అన్నట్టు చూస్తుంది. చూస్తున్నారు కదా, ఇదైతే నేను సపరేట్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను. చాలా గట్టిగా ఉన్నాయండి, చాలా క్వాలిటీగా ఇచ్చారు. అలాగే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి పంపించారండి. ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. నాకైతే చాలా చాలా అద్భుతంగా నచ్చేసాయండి. మీకు కూడా నచ్చాయా? అయితే నాకు కామెంట్ చేయండి. లింక్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. అలాగే ఈ రెండింట్లో మీకు ఏ ఫ్లవర్ పాట్స్ నచ్చాయో ఒక కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ పాట్స్ నేను మా ఇంట్లో ఎక్కడ డెకర్ చేశారో చూస్తున్నారు కదా, ఇక్కడ పైన కనిపిస్తున్నవి నేను మీకు వీడియోలో చూపించినవేనండి. చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ని మా ఇంట్లో డెకర్ అయితే చేశానండి. పిల్లలకి అందే విధంగా ఏమాత్రం పెట్టలేదండి. పెడితే వాటిని నిమిషాల్లో వాళ్ళు పాడు చేస్తారనమాట. ఎందుకంటే అంత అల్లరి పిల్లలు. చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చాయని నేను అనుకుంటున్నానండి. షాప్స్లో అయితే మనకి ఇంత తక్కువ కాస్ట్కి అయితే రావండి. చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారు. ఇలా ఆన్లైన్లో తీసుకుంటే మనకైతే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. అలాగే మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే షాప్స్లో కూడా మనం నచ్చినవే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ రేట్ అయితే కుదరనివ్వరు కదండి. అందుకని ఇవేనండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్. చాలా బాగున్నాయి కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.